ఏమేమి చేశాను అనేది అయితే మోడిఫికేషన్ అయితే ఏమేమి చేశాను నా బైక్లో అదైతే మొత్తం ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మీకు ఆల్మోస్ట్ ఒక్కొక్క దాంతో ఒక్కొక్క వీడియో అయితే నా యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. అండ్ వీటి కింద కూడా వాటి ప్రైస్ అండ్ వాటి బై లింక్స్ అయితే మీకు పెడతాను. సో ప్రజెంట్ అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ బైక్లో నేను ఇన్స్టాలేషన్ చేసిన డివైస్ అయితే దాని గురించి అయితే చెప్తాను. ప్రజెంట్ ఫస్ట్ నేనైతే ఇన్స్టాలేషన్ చేసింది ఇవ్వండి, ఇదే అజర్ ఫ్లాషర్ 4 ఇండికేటర్స్ వెలుగుతాయి అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చి 1450 రూపీస్ అయితే పడింది. ప్రజెంట్ అయితే నేను ఈ డివైస్ అన్ఇన్స్టాల్ అయితే చేస్తాను, ఎందుకంటే అప్డేట్ చేద్దామని చెప్పి. ఇదైతే మా బ్రదర్ బైక్ అయితే నేను ఇన్స్టాలేషన్ చేసేస్తాను. మా బ్రదర్ కావాలన్నాడు నువ్వు అప్డేట్ కొత్తది పెడతా అంటున్నావు కదా, పాతది అయితే నాకు ఇచ్చేయమని. సో ఇదైతే మా బ్రదర్కి అయితే ఇచ్చేస్తున్నాను. ఈ ఫ్లాషర్ ఈ సెట్ అయితే అతని బైక్లో అయితే ఇన్స్టాలేషన్ చేసేస్తాను. సేమ్ 220 అనమాట అతను కూడా. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చి ఎల్ఈడి ఇండికేటర్స్ లోపల చూస్తున్నారు కదా, దీని ప్రైస్ వచ్చి 699 రూపీస్. ఇది కూడా సేమ్ సిమ్టాక్ కంపెనీ వాళ్ళవి అనమాట. ఈ ఇండికేటర్స్ బ్రైట్నెస్ అయితే బాగుంది. కావాలంటే మీరు అనుకోవచ్చు మొత్తం ఉత్తి బల్బ్ ఎందుకు చేంజ్ చేయడం, సెట్ ఎల్ఈడి పెట్టుకోవచ్చు కదా అని. నాకు అట్లా దానికన్నా ఉన్నదానికే ఏదో ఒకటి పెడదామన్న ఇదిలో ఎల్ఈడి బల్బ్స్ అయితే పెట్టాను. ఏం లేదు, దీనికి వచ్చే హెరోజన్ బల్బ్స్ తీసేసి ఎల్ఈడి బల్బ్స్ పెట్టేయడం అనమాట. బోబో గేర్ వాళ్ళ మొబైల్ హోల్డర్ అల్యూమినియం అనమాట, మొత్తం ప్లాస్టిక్ అయితే కాదు. ఇది 3.5 ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చి 2199 అయితే పడింది. నేను ఇది యూస్ చేస్తూ ఒక 2 ఇయర్స్ అయితే అవుతుంది దగ్గరగా. మనకి ఛార్జింగ్ కానీ ఇది అండ్ మొబైల్ ప్రొటెక్షన్ అదే పట్టుకొని ఉంటాం కానీ చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ వచ్చి ఇక్కడే చూపిస్తాను. ఫోర్త్ వచ్చి ఈ మొబైల్ హోల్డ్ మౌంట్ అయితే నేను చేయించాను బయట వెల్డింగ్ షాప్లో. ఇక్కడ నుంచి ఇట్లా ఫస్ట్ అయితే ఇక్కడ ఉండేది ఈ మొబైల్ హోల్డర్. అండ్ నాకు ఇక్కడ చూసేది రైడింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి చూస్తాకి కరెక్ట్గా ఇక్కడ ఉండాలన్నట్టుగా అయితే ఇది డిజైన్ చేయించి వెల్డింగ్ అయితే చేయించాను. దీని ప్రైస్ వచ్చి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు నా దగ్గర వెల్డింగ్ షాప్ అతను అయితే. అండ్ తర్వాత టెయిల్ లైట్ ఫ్లాషర్. ఇది మనకి పార్కింగ్లో ఒక రకంగా బ్లింక్ అవుతుంది, మనం బ్రేక్ వేసినప్పుడు ఒక రకంగా బ్లింక్ అవుతుంది. ఇది కూడా సిమ్టాక్ కంపెనీ వాళ్ళదే. దీని ప్రైస్ వచ్చి 1099 రూపీస్ అయితే పడింది. ఇది మనం డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం వెళ్తాం కదా, ఒక 1 కిలోమీటర్ అట్లా అవ్వగానే మనకి పార్కింగ్ లైట్ బ్లింక్స్ అయితే బజాజ్ వాళ్ళ జీపీఎస్ ట్రాకర్ అనమాట. దీని ప్రైస్ వచ్చి నాకు 2199 అయితే పడింది. అండ్ ఇదైతే నాకు సీట్ కింద అయితే ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు అది చూపించండి, మొత్తం సీట్ మొత్తం ఓపెన్ చేయాలి. అలాంటి నేను ఇప్పుడు వరకు నేను పెట్టిన యాక్సరీస్ అన్నీ అయితే బైక్కి కొన్ని వైరింగ్స్ సంబంధించి అయితే ఎలాంటి వైర్ కట్టింగ్స్ కానీ ఏమి ఉండవు. స్ట్రైట్ తీసుకొచ్చి ప్లగ్ అండ్ ప్లే చేయడమే. అండ్ ఇంకోటి వచ్చి మన ఫాగ్ లైట్స్ వచ్చి మన ఆటో 5 వాళ్ళది. దీని ప్రైస్ వచ్చి 2 పేర్ వచ్చి 899 రూపీస్ అయితే పడ్డాయి. అండ్ నేనైతే దీన్ని ఇగ్నిషన్కి అయితే ఇచ్చేసాను. మన ఇగ్నిషన్ ఆన్ ఉన్నప్పుడే అయితే మనకి ఫాగ్ లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. స్విచ్ ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకుంటామే. చూడొచ్చు, ఇగ్నిషన్ ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోద్ది. నేనైతే ఈ కవర్ వాళ్ళు సపరేట్గా కుట్టించాను. ఆటో సీట్ కవర్ తీసుకొచ్చి ఇంట్లో కుట్టించేసా, ఫాగ్ లైట్స్ పాడవకుండా ఉంటాయి అన్న ఇదిలో. అండ్ ఇంకోటి వచ్చి ఇది బ్రేక్ రివర్ ప్రొటెక్టర్. మన షూ ప్రొటెక్టర్ అని కూడా అంటారు దీన్ని. షూ ఎక్కువ నొక్కుకోకుండా మళ్ళీ దానికి ఎక్కువ షూ పాడవకుండా అయితే ఉంటుంది దీనివల్ల. అంటే కొంచెం మరీ కాదు కానీ కొంచెమైనా మన షూ అనేది ప్రొటెక్ట్గా ఉంటుంది. ఇంకోటి వచ్చి మన లివర్ ప్రొటెక్టర్. ఇది కూడా అల్యూమినియమే, ప్లాస్టిక్ కాదు. దీని ప్రైస్ వచ్చి 599 రూపీస్ అయితే పడ్డది. ఇదైతే నేను అమెజాన్లో నుంచి బై చేశాను. చూడచ్చు, నేను ఈ రేడియేటర్ గార్డ్ నేను ఇన్స్టాగ్రామ్లో చూసి ఆర్డర్ అయితే చేశాను వాళ్ళ దగ్గర.
ఇదైతే మనం ఈ పేరైతే మనం కస్టమ్ చేయించుకోవచ్చు. మామూలుగా అయితే పల్సర్ అని వస్తుంది. నేనైతే మనకు బేబీ అని అయితే కస్టమ్ చేయించాను. మీకు నచ్చినట్టు మీకు నచ్చిన పేరు కానీ లోగో కానీ మనం కస్టమ్ చేయించుకోవచ్చు. ఇది మొత్తం కస్టమ్ అన్నీ కలిపి దీని ప్రైస్ 880 అయితే పడ్డది. ఇక మన మెయిన్ వచ్చి క్రాష్ గార్డ్, మొత్తం ADB టైప్ క్రాష్ గార్డ్ అంటారు దీన్ని. మొత్తం మన పెంట్ ఫేరింగ్ ఇక్కడ ఇంజన్ ఇవన్నీ అయితే ప్రొటెక్ట్ అయిపోతాయి. దీని ప్రైస్ అయితే మనకి 4250 రూపీస్ అయితే పడ్డది. అండ్ సేమ్ ఇదే మనం లూవియాలో తీసుకోవాలనుకుంటే సేమ్ క్రాష్ గార్డు మనకి 10,000 అరౌండ్ 10,000 అట్లయితే ఉంది విత్ ఆల్ GST అండ్ విత్ డెలివరీ ఛార్జెస్ అయితే కదా, వాళ్ళు సపరేట్ డెలివరీ ఛార్జెస్ అయితే పెట్టుకోవాలి. దీనికైతే డెలివరీ ఛార్జెస్ అయితే ఏం లేవు, అన్నీ కలిపి GST అవన్నీ కలిపి అరౌండ్ 4250 రూపీస్ అయితే పడ్డది ఈ స్క్రాచ్ గార్డ్ పేరు అయితే. అండ్ ఇంకోటి వచ్చి సెడిల్ స్టే, టాప్ ర్యాక్ అండ్ బ్యాక్ రెస్ట్ అయితే మొత్తం ఇదంతా హైపర్ రైడర్స్ వాడి దగ్గర అయితే పర్చేజ్ చేశాను. సేమ్ ఇది కూడా మనం లూవియా వాళ్ళ దగ్గర తీసుకొచ్చి, కానీ మనకి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది లూవియా వాళ్ళ దాంట్లో అయితే కంపేర్ చేసుకుంటే వాళ్ళకి. నాకైతే ఈ టోటల్ సెట్ సెటిల్ స్టే, టాప్ ర్యాక్ అండ్ బ్యాక్ రెస్ట్ మొత్తం కలిపి ఇన్క్లూడెడ్ డెలివరీ ఛార్జెస్ అన్నీ కలిపి 5688 రూపీస్ అయితే పడ్డది ఇది. సెటిల్ బ్యాగ్స్ టాప్ బాక్స్ అయితే ఇంకా నేను పర్చేజ్ చేయాలి, ఫ్యూచర్లో చేద్దాం, కొంచెం టైం పట్టుద్ది. అండ్ ఈ ఫాగ్లెట్స్ అయితే నేను ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాను. వీటికి చూడొచ్చు ఫాగ్లెట్స్ హోల్డర్స్ అంటారు వీటిని, క్లాంప్స్. నేను మామూలుగా అయితే ఇక్కడ వెల్డింగ్ చేపిద్దాంలే ఏదో ఒకటి అనుకున్నా, కానీ వాళ్ళు ఈ క్లాంప్స్ ఉన్నాక మళ్ళీ ఎందుకన్నట్టుగా ఈ క్లాంప్ అయితే తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చి ఈ క్లాంప్ ప్రైస్ వచ్చి 250 రూపీస్ అయితే పడ్డది నాకు. ఇప్పుడు ప్రైస్ తగ్గించవచ్చు పెరుగుండొచ్చు, నేనైతే ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నా. 250 రూపీస్ అయితే పడ్డది అప్పుడు. ఇదైతే నేను బైక్ చేసిన మోడిఫికేషన్ అరౌండ్ నాకు వచ్చిన కాస్ట్ వచ్చి 20,560 రూపీస్ అయితే అయింది నాకు ఈ మోడిఫికేషన్ చేయడానికి మొత్తం బైక్కి. అండ్ మనం ఇంకా కావాలనుకుంటే ఇప్పుడు ఈ హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్కి ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ హోల్స్ వేసి మనం డామినార్ హ్యాండిల్ కింద హోల్డర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఫిక్స్ చేసుకుని, అదే సేమ్ మళ్ళీ డామినార్ది హ్యాండిల్ బార్ తీసుకొచ్చుకుని సేమ్ ఇంకా హైట్ అట్లా లేపేసుకోవచ్చు. లేపుకొని మొత్తం కంప్లీట్ ఇక అడ్వెంచర్ బైక్ లాగా అయిపోద్ది. ఇక మనం ఆ హ్యాండిల్ బార్ అన్నీ చేయగానే బైక్కి అప్పుడు అట్లా చేస్తే మనకి క్లచ్ వైరు అండ్ బ్రేక్ వైర్ అయితే షార్ట్ అయిపోద్ది హ్యాండిల్ బార్ ఇవన్నీ రేస్ చేస్తే. సో హ్యాండిల్ బార్ అవన్నీ మనం డామినారీ కానీ లేదా KTM కానీ ఇవన్నీ మనం పెట్టి ఈ హ్యాండిల్ తీసేసి మామూలు ఆ హ్యాండిల్ పెట్టుకుంటే ఈ క్లచ్ అయితే మనకు షార్ట్ అయిపోద్ది, క్లచ్ వైరు బ్రేక్ వైరు. అప్పుడు మనం ఏం చేయాలంటే క్లచ్ వైర్ వచ్చి అవెంజర్ది ఉంటుంది కదా, బజాజ్ అవెంజర్ 220 ఉంటుంది కదా, దాని క్లచ్ వైరు అండ్ సేమ్ అదే అవెంజర్ 220 బ్రేక్ వైర్ తీసుకుని వచ్చి కనెక్షన్ ఇచ్చేసుకుంటే సరిపోద్ది. ఇంకా కావాలనుకుంటే ఇక్కడ కూడా మనం లూవియా వాళ్ళ దగ్గర దొరుకుద్ది అనమాట విండ్షీల్డ్. ఇంకా ఒక విండ్షీల్డ్ అనేది ఇట్లా పైకి లెగుస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి హెడ్ లైట్ గార్డ్ అయితే దొరుకుద్ది అల్యూమినియంలో. ఇదైతే తీసుకుంటా కొంచెం 2-3 డేస్లో ఈ హెడ్ లైట్ గార్డ్ కూడా తీసుకుంటా. అంటే ఎలాంటి గీతలు కానీ పడుకోకుండా అదైతే మన హెడ్ లైట్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది, డ్యామేజ్ కూడా కాకుండా తొందరగా. ఇక ఇది ఓవరాల్ నేను చేసుకున్న బడ్జెట్లో మోడిఫికేషన్ అయితే ఇది 20,560 రూపీస్ అయితే అయ్యింది ఇప్పటి వరకు. ఇంకా మనం ఇది కూడా హ్యాండిల్ బార్ రేస్ చేసుకోవచ్చు. రేస్ చేసుకుంటే అదొక అరౌండ్ ఒక 5,000 వరకు అయితే అవుద్ది మనకి. కానీ నాకు అట్లా వద్దు అనిపించి నేనైతే అవి ఏం చేయట్లేదు. అంటే హ్యాండిల్ రేస్ చేయడం కానీ సేమ్ అడ్వెంచర్ టూర్ నాకు ప్రెసెంట్ ఈ టూరింగ్ చాలు నాకు. అదైతే మనకి ఇంకా మన అడ్వెంచర్ బైక్స్ ఉంటాయి చూసారా, అట్లా అయితే కనిపించేస్తుంది ఇక మన బైక్ మొత్తం సేమ్ 220 లుక్ ఉంటుంది. ఇక నేనైతే దీన్ని ఏం పాడు చేద్దాం అనుకోవట్లేదు, అంటే పాడు చేద్దాం అంటే ఏమి మోడిఫికేషన్ అనేది చేద్దాం అనుకోవట్లేదు ప్రజెంట్ ఈ హ్యాండిల్ దగ్గర అయితే.
అండ్ ఇక్కడ బీకర్ అని వస్తుంది 220కి అయితే, మన BMW బైక్స్కి GSకి ఇట్లా ఉండే చూసారా ఫ్రంట్ బీకర్ లాగా. సో దీనికి కూడా బీకర్ అయితే వస్తుంది మనకి. అది లూవియా వాళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది కానీ ప్రైస్ చాలా హైలో ఉంది. అంత బీకర్ ఒకటే వచ్చి 2500 ఎంతో ఉంది. అండ్ మనకి విన్షీల్డ్ కూడా 3000 దగ్గరగా ఉంది విన్షీల్డ్ అయితే. సో ఇవి అయితే నేను ఆప్షన్లో పెట్టుకున్నాను, పర్చేస్ చేద్దామా లేదని ఇంకా ఆప్షన్లో ఉంది అది. ఇంకా వచ్చి నేను దీనికైతే నేను అప్పుడు ప్రజెంట్ అయితే ఈ లివర్స్ కూడా చేంజ్ చేశాను. అప్పుడు అడ్జస్టబుల్ లివర్స్ అయితే పెట్టాను కానీ అవి తర్వాత నా దగ్గర నేను వాడకాన్ని నా దగ్గర అయితే బ్రేక్ అయింది. అంటే బ్రేక్ వాడకాన్ని అంటే పెట్టి బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా పిల్లలు ఇట్లా పట్టుకుని ఇట్లా లాగేశారు దాన్ని, బ్రేక్ అయిపోయింది. సో అది మళ్ళీ తీసేసి నా ఓల్డ్ వాళ్ళు నేను అయ్యే ఇన్స్టాలేషన్ చేసేసుకున్నాను. అంటే అవి బ్రేక్ అయిపోవడం అంటే వాటికి ఇక్కడ ఒక ఉంటుంది అనమాట ఇట్లా స్టాపర్. ఆ స్టాపర్ ఇరిగిపోతే ఇక అది ఇట్ట ఊగిపోతూ ఉంటుంది. ఇక సౌండ్ నాకు బాగా ఇరిటేటింగ్ వచ్చేసి తీసేసి నా హోల్డ్ది అయితే నేను పెట్టేసుకున్నాను లివర్స్ అయితే. ఇంకా ఇప్పుడు వరకు అయితే నేను వీటికైతే ఎలాంటి వైర్ కటింగ్స్ అయితే ఉండవు. ఇది మొబైల్ హోల్డర్కి కానీ నా GPS ట్రాకర్కి కానీ అయితే ఎలాంటి మొబైల్ కటింగ్స్ అయితే ఉండవు. డైరెక్ట్ బ్యాటరీకి కానీ వాటికి ఫిక్స్ చేసేయడమే. ఇది కూడా అంతే, మనకి ఇక్కడ ఉంటుంది అనమాట సేమ్ ఇదే కండక్టర్ అయితే రెడ్ కలర్లోనే ఉంటుంది. ఈ సైడ్లో ఉంటుంది మనకి, ఈ సైడ్లో దీన్ని తీసి దానికి లెఫ్ట్ సైడ్ పెట్టేసుకుంటే అయిపోద్ది. ఇదైతే మన స్విచ్ అనమాట. ఇదే మీకు ఈ వీడియో అయితే నా యూట్యూబ్లో ఉంటుంది. ఓల్డ్ వీడియోస్లో అయితే దీన్ని ఇన్స్టాలేషన్ చేయడం వీడియో అయితే ఉంటుంది అజర్ ఫ్రాషర్ని. నేనైతే ఇప్పుడు అప్డేట్ చేస్తాను అజర్ ఫ్రాషర్ అయితే. నా తీసుకొని చాలా రోజులైతే అయిపోయింది, వర్కింగ్ అయితే చాలా బాగానే ఉంది. ఇది 2.0 వర్షన్. ఇది ఇప్పుడు సేమ్ సిమ్టాక్ వల్ల 6.0 వర్షన్ రిలీజ్ చేశారు. అదైతే తీసుకుంటాను నేను. దాని వీడియో కూడా కవర్ చేయడానికి చూస్తాను. అది దీనికన్నా కొంచెం బెటర్ అనిపించింది నాకు. సో దాని వీడియో కూడా కవర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో అందరి వరకు అయితే ఈరోజు వీడియోలో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.